Hi, my dear friends. I am Praneeth Kulkarni, and let's see how the show is going to be. Chala excited ga, happy ga. Typically, that's how when I come to a show, that's how I feel. Very happy, very elated, very delighted. ఇవాళ వచ్చేటప్పుడు మాత్రం పరమ చిరాగ్గా చాలా చండాలంగా దరిద్రంగా నికృష్టంగా దారిలో ట్రాఫిక్ కార్లు ఏసీ పని చేయట్లేదు, పార్క్ చేయడానికి గల్లీ లేదు, దాంట్లో కార్ పట్టట్లేదు. ఎదురుగా వాడిని అడిగి ఆ జ్యువెలరీ షాప్ ఏదో ఉంటే వాడికి నేను ఒక 150 రూపీస్ ఇచ్చా. ఐ వాజ్ లైక్, కార్ ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారు అని తెలిస్తే 5th ఫ్లోర్కి వచ్చేసే, లేదా అప్పటిదాకా ఎవడో ఒకరిని కార్లో వెళ్ళబడి వాడిని కాపాడు, 150 రూపీస్ ఇస్తాను నేను నీకు అని చెప్పా. వాడు ఓకే అన్నాడు. సో ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ సమ్మర్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ an irritating vibe all the while on the background. ఎల్లప్పుడు సమ్మర్ నన్ను వెంటాడే ఒక ఎమోషన్. ఇంతటి ఎమోషన్ మనకు ఉన్నా కూడా సమ్మర్ బ్రేక్స్, సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ ఇట్లాంటి బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నీ పెట్టేసి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేసిర్రా, ఎంత మోసం రా ఇదంతా. ఇంట్లో కూర్చొని ఏసీలో పడుంటాం, తుడుచుకోవడానికి చెమటలో ఒక గుడ్డ, అరగంటకు ఒక ఓఆర్ఎస్, దాని తర్వాత రోజుకో కొబ్బరి బొండం, పైసలు కట్టకుండా యశోద హాస్పిటల్లో కూర్చున్న నేను. ఇది ఎక్కడ్రా వెకేషన్? ఇది ఏ కార్నర్ నుంచి వెకేషన్ కనిపిస్తుంది ఇక్కడ? డ్యూసీ వెకేషన్? నో బ్రో, నువ్వు ఓకే కదా, నువ్వు బాగానే ఉన్నావు అంటే కొంచెం బఫర్ అవుతున్నావు నువ్వు 45%. సరే అయితే ఓకే, అంతా సవ్యంగానే ఉంది. ఇప్పుడు వేరే వేరే సీజన్స్ తీసుకో, లెట్స్ ఏ వింటర్ ఆర్ మాన్సూన్, ఆటమ్, మాలిక్యూల్, స్ప్రింగ్, స్క్రూస్, ఇవన్నీ ఏవైతే ఈ సీజన్స్ ఉన్నాయో ఇవన్నీ స్కూల్లో మన ఏమంటారు దాన్ని, ప్రిన్సిపల్ లాగా అనమాట. ఉంటాడు ప్రిన్సిపల్, కానీ వాడు వస్తాడా, వాడు వెళ్తాడా, వాడు అసలు ఉండా చచ్చిపోయిందా, ఈ క్లారిటీ లేదు మనకి. డ్యూ నో ఆటమ్ ఎప్పుడు వస్తుంది బ్రో? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అసలు ఆటమ్ తెలుసు కదా మనకి, అదొకటి ఉంది. అప్పుడు ఎప్పుడో బుక్లో వచ్చింది చిన్నప్పుడు, నాకు 8 years బ్యాక్. బయట రియల్ లైఫ్లో వచ్చిందో లేదు ఇప్పటిదాకా అయితే క్లారిటీ లేదు నాకు. సో మనకి వేరే సీజన్లతో క్లారిటీ లేదు, మనకు ఓన్లీ రెండే, ఒకటి సమ్మర్ ఉంది, ఇంకోటి వాన్ ఉంది. ఎందుకంటే వాన్లో తడిచిపోతావు, సమ్మర్లో కూడా తడిచిపోతావు. అది కామన్ పాయింట్, తడిచిపోవడం. ఇక్కడ వేరే ఏది ఉన్నా కూడా మనకు తెలియదు, అది అక్కడ క్లారిటీ లేదు ఎక్కడ. ఇది ప్రిన్సిపల్, వీళ్ళు ఎట్లయితే క్యాండిడేట్స్ ఉన్నారో, సమ్మర్ ఈజ్ లైక్ అ మ్యాథ్స్ టీచర్, ప్రిన్సిపల్ లాగా కాదు. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ గాడు నువ్వు వచ్చే కంటే ముందే వాడు ఉంటాడు క్లాస్లో. వాడు నీకు తెలుసో లేదో, నీకు సమ్మర్ వచ్చిందో లేదో, కానీ సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ విషయం నీకు మెల్లమెల్లగా తెలుస్తుంది అనమాట, పగిలిపోయిన తర్వాత. అది కాన్సెప్ట్. అయితే ఈ సమ్మర్ క్యాంప్, అరే కాదురా, సంవత్సరం అంతా సామింగారు, చదువు అని చెప్పి. ఓకే అయిపోయింది, బాగానే ఉంది, వేరే ఆప్షన్ లేదు, చదువుకున్నాం అనుకుందాం. ద సమ్మర్ క్యాంప్ కంటే పెద్ద స్కామ్ ఇంకోటి ఉండదు. 1992 స్కామ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ సమ్మర్ క్యాంప్. అరే వెన్ సమ్మన్ సెడ్ దట్ ఇట్ ఈస్ అ సమ్మర్ క్యాంప్, ఐ వాజ్ ఎక్సైటెడ్. అమ్మ అవుటింగ్, పాపలతో చాటింగ్, స్పోర్ట్స్, అసలు ఐ హ్యాడ్ హై హోప్స్ యార్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి జరిగింది? మనకి క్యాంప్ లేదు అక్కడ. ఒక దగ్గర మూలకెళ్ళి చూస్తే వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తుండే వాడు క్యాంప్లో. నార్మల్ మ్యాథమెటిక్స్ నెయ్యి జాంతే, అండ్ యూఆర్ టాకింగ్ టు మీ అబౌట్ వేదిక్ మ్యాథమెటిక్స్. సరే ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ మనకు వద్దు, దిస్ ఇస్ సంథింగ్ ఐ హేట్ అని చెప్పి ఐ వెంట్ అ లిటిల్ అహెడ్. అండ్ దేర్ ఐ సీ దేర్ ఆర్ లైక్ 4-5 చిల్డ్రన్, 4-5 కలిసి గాల్లో చేతులు లేపుతున్నారు, గాల్లో కింది దించున్నారు, బీజాలు పైకి కిందికి అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? చేతబడి చేపిస్తారా బడికి పంపాల్సిన పిల్లలతోటి అని నేను వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, దిస్ ఈజ్ అబాకస్ క్లాస్ అంటాడు వాడు. ఓకే సో దిస్ ఇస్ అబాకస్ క్లాస్. ఐ వాజ్ థింకింగ్ వాట్ యూనో, వాడిని వీడిని అడిదిప్పి క్యాంప్ అంతా చదువే కదా స్వామి. ఏడ్రా బ్రేక్, ఏడ్రా వెకేషన్? స్కూల్ ఉంది, పోతున్నాం. నీకు తెలుసు ఆగస్ట్ దాకా వాయిస్తాడు సమ్మర్ అని నీకు తెలుసు కదా. మనకేమన్నా కొత్తనా? 25 ఏళ్ళు అయింది పుట్టి, క్లారిటీ కావాలా నీకు? June 2nd రీఓపెనింగ్ అయింది. దేనికి రా June 2nd రీఓపెనింగ్? వై? పోయిన తర్వాత మళ్ళీ ప్లెడ్జ్ ఒకటి పొద్దున్నే, ఐ విల్ ప్రే ఇన్ ద హోమ్ అండ్ కమ్. యా వాట్ ఈస్ దిస్ ప్రేయర్ ఇన్ లైన్స్ ఇన్ ద స్కూల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్, యూరోపియన్స్, అమెరికన్స్, యుక్రేనియన్స్, ఎవ్రీవన్ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ సెండ్ మీ ఇన్సైడ్ రే. చాలా అయిపోయింది. వెనకాల వాడు ఆల్రెడీ నా మీద పడిపోయాడు, వాడు తూలుతున్నాడు. హీఈస్ నాట్ డూయింగ్ దిస్, ఈస్ ఫాలెన్ ఆన్ మీ. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా బట్ లీనింగ్ ఆన్ మీ. సో పీస్ ఆఫ్ హిమ్ టచింగ్ మీ, ఐ డోంట్ వాంట్ టు. సో యా సెండ్ మీ ఇన్సైడ్ డూడ్. ఓకే సో ప్రేయర్లు వద్దు మాకు, అయిపోయింది, కథ అయిపోయింది. ఏడుకాడ క్లారిటీ మెయింటైన్ చేయాలి, సవ్యంగా పంపించేసేయాలి. వింటర్లో చల్ల వెదర్ ఉంది, బయట వాన పడుతుంది, గాలి కిటికీలో నుంచి నాకు కనిపిస్తుంది. ఎట్లా చదవబుద్ది అవుతుంది? వై ఆర్ హౌ? ఎందుకు చదవాలి నేను ఈ టైంలో? సమ్మర్లో నేను ఎట్లనైనా బయటికి పోలేను, నేను మూసుకొని ఇంట్లోనే తగలడ్డా కదా. దట్ ఈస్ వెన్ యూ కెన్ పుట్ మీ ఇన్ టు ద క్లాస్. గెట్ ద ఫ్యాన్స్ ఆన్, గెట్ ద ఫకింగ్ ఏసీ ఆన్, గెట్ ద క్లాసెస్ ఆన్. ఐ విల్ డూ దట్. నో లేదు, నువ్వు వింటర్లోనే చేయాలి.
While the world is acting so romantic and beautiful on you, that is when you want me to focus on these bloody formulas in front of you. A plus b whole square ఎంత చెప్పండి అంటే హోల్గా అందరినీ చంపేస్తా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మనం. నో, దిస్ ఇస్ నాట్ ద టైమింగ్. వేరే ఉంది దానికి. ఇట్స్ అ డిఫరెంట్ టైమింగ్. అయితే ఈ స్కూల్లో ఉన్న జనాలతోటి మనం పెట్టుకొని లాభం లేదు. ఇప్పుడు వేరే సీజన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్. లైక్ లెట్స్ సే మాన్సూన్ ఆర్ the so-called other seasons that exist are all about emotions. But summer is all about logic. It's not about emotions. సమ్మర్లో మాత్రమే మనకు ఓన్లీ లాజిక్ దడుతుంటుంది అనమాట ప్రతి ఒక్కరిని. వింటర్ సీజన్ వచ్చింది అంటే 2000 feet పైకి వెళ్ళి వాడు అక్కడెక్కడో ట్రెక్కింగ్ చేసి మ్యాగీ తింటాడు వాడు. మాన్సూన్ సీజన్ వచ్చింది అంటే పొద్దున్నే పళ్ళు తోమకుండా వాడు 300 kilometers పోయి చాయ్ తాగుతాడు వాడు. సమ్మర్ వచ్చింది అంటే 2 kilometers పక్కన ఆక్సిజన్ దొరుకుతుంది అంటే నేను ఈ రూమ్లోనే కూర్చొని కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తాగా, నాకు అవసరం లేదుగా. వేర్ ఇస్ ద ఎమోషన్ అయితే లేదు, నో ఎమోషన్. ఇక్కడ ఓన్లీ లాజిక్, బికాస్ ఇట్ ఇస్ సమ్మర్, సమ్మర్లో నో ఎమోషన్స్, గేమ్స్ ఆడొద్దు అందుకే. అయితే సమ్మర్ సీజన్ అండ్ మూవీస్ ఎందుకంటే డెడ్లీ కాంబినేషన్. సమ్మర్ అండ్ మూవీస్ ఇస్ అ వెరీ డెడ్లీ కాంబినేషన్. ఎందుకు చెప్తా అట్లా అంటే మూవీస్ ఆర్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ వెరీ సమ్ టైమ్స్ అబౌట్ లాజిక్ ఫర్ అస్ అట్లీస్ట్ ద టాలీవుడ్. ద బాలీవుడ్ ఇస్ కంప్లీట్లీ గాన్ ఆఫ్ గాడ్, దట్స్ అ డిఫరెంట్ కేస్ అనుకో, మనం వాళ్ళ గురించి మాట్లాడదు ఇప్పుడు. రజనీకాంత్ ఎక్కడో నాకు వచ్చింది, నువ్వేనా? ఉందా రమ్యకృష్ణ ఎక్కడైనా? షీజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇఫ్ ఐ మే ఆస్క్? యువర్ ఫ్రెండ్, ఓకే ఓకే ఓకే. లేకపోతే అడుగుదాం అనుకున్నా రమ్యకృష్ణనా లేకపోతే సౌందర్యనా అని. జస్ట్ వాంటెడ్ టు నో. ఐ మీన్ సీ ఇన్ ద మూవీ. ఓ హే కహా సే కహా గయా రే శివగామి. లెట్స్ సే వాట్ ఆర్ దీస్ ఏమంటారు దాన్ని, హారర్ మూవీస్ తీసుకోబయ్యా. అసలు ఒక హారర్ మూవీ చూస్తూ ఏసీ ఆన్ చేసుకొని హారర్ మూవీ ఆన్ చేసుకొని రూమ్లో కూర్చొని ప్రశాంతంగా చూద్దాం, చిల్ అయిదాం, దట్స్ మై ఇంటెంట్. బట్ ఫైనలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ నాట్ రియలీ చిల్లింగ్. ఆ హారర్ మూవీలో ఎప్పుడు జరిగే రొటీనే తగలడ్డదు. దాంట్లో కూడా సేమ్ రొటీన్ ఏందయ్యా అంటే ఒక దయ్యం ఉంటుంది లేదా ఒక ప్రేతాత్మ ఉంటుంది. ఆ ప్రేతాత్మకి ఏదో కోరికలు లేక అది సావక బతకక అది మధ్యలో ఇరుక్కొని దొరుకుతూ ఉంటుంది రీట్. దానికి వేరే ఆప్షన్ లేదు. నాకు అర్థమైపోయింది, నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు వస్తావు, కిందికి ల్యాండ్ అవుతావు. నువ్వు వచ్చి చేసేది ఏంది, ఏం చేస్తావు? నువ్వు స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తావు, ఇంట్లో వచ్చి ఫ్యాన్లు బంద్ చేస్తున్నావు, ఆ పక్కకు పోయి వాషింగ్ మెషిన్ ఆఫ్ చేస్తున్నావు, గీజర్లు ఆఫ్ చేస్తున్నావు. ఏంది ఇదంతా? చిన్నప్పటికెళ్ళి నువ్వు తీరని కోరిక ఏంది అయ్యా దీంది అంటే అలా మమ్మీ ఫ్యాన్ ఆఫ్ చేయి అంటే జీవితకాలం చేయక చచ్చిపోయింది మధ్యలో. ఏం చేయాలి ఇప్పుడు నా తీరని కోరిక ఏంది అంటే నేను బతుకున్నంత కాలం ఇప్పుడు నేను వచ్చి లైట్లు ఫ్యాన్లు బంద్ చేస్తాను. మా ఇంటికి రా, ప్రశాంతంగా నేను నిన్ను తీసుకుపోతా. నాతో అయితే లేదు ఫ్యాన్లు బంద్ చేయడు, మా మమ్మీ చెప్పి నాతో ఐ కాంట్ డూ ఇట్, యా ఐఎమ్ డన్. చిన్నది గుర్తుండట్లేదురా నీకు అంటే పెద్ద ఎగిరిపోతున్నాయి ఇక్కడ. క్యా బాత్ కర్రే తుమ్ చోటే స్విచ్ ఆన్ కరో ఏ ఆన్ కరో. నువ్వు రా మా ఇంటికి రా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మా ఇంటికి రా, నేను వచ్చి లైట్ ఆన్ చేసి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి లైట్ ఆపు. నేను గీజర్ వేసి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి గీజర్ ఆపు. మా మమ్మీ ఖుష్, నువ్వు ఖుష్, నేను కూడా ఖుష్. అయిపోయింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మాతో ఉండిపో నువ్వు. కొన్ని రోజుల తర్వాత నీ కోరిక కూడా అయిపోతుంది, నువ్వు పైకి ఎడక. సరే ఓకే, యూ గో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ లెటర్. పోనీ దయ్యాలను కూడా నువ్వు కొంచెం ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పట్టుకునే జనాలు ఎవరెవరైతే ఉంటాయో ఈ దయ్యాలు గట్టి రియల్ ఎస్టేట్ క్యాండిడేట్స్, గట్టి పైసలు ఉన్నోళ్ళు వాళ్ళే. పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద బాల్కనీ ఉండాలి, రచ్చలేపేసే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండాలి, అక్కడ ఎక్కడనో దూరంగా ఒక స్టోర్ రూమ్ ఉండాలి. వీనికి అదే స్టోర్ రూమ్లో పని వస్తుంది రాత్రి 2ంటికి. ఐ నో ఇట్స్ నాట్ అబౌట్ లాజిక్, బట్ ఇట్ ఈస్ సమ్మర్, సో ఇట్స్ ఆల్ అబౌట్ లాజిక్ ఫర్ మీ. సో రిలీజింగ్ ఇన్ సమ్మర్ అంటే నువ్వు లాజిక్ తోటి రిలీజ్ చేయాలి, ఎమోషన్ తోటి రిలీజ్ చేయొద్దు. నేను తుడుచుకుంటా ఆహా ఎంత బాగుందో నాకు అనిపించదు. నేను ఖుషి లేను భయ్, లాజిక్ క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఈ కపుల్స్ వీళ్ళు చాయిసెస్ కూడా ఇంతే కదా. ఇప్పుడు అంత రిచ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి హౌసెస్ అంతే. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే మాదాపూర్లో 1 BHKలో 4 కలిసి రెంట్కుంటున్న చోట ఒక పని మనిషి హత్య జరిగింది, ఒక దయ్యం వచ్చి చంపింది అని విన్నావా ఎప్పుడైనా? లేదు. ఎందుకు? వాడు వరిగెత్తలోపు చచ్చిపోతాడు, వాడు గాన్. మనకంత స్పేస్ లేదు అక్కడ. అంటే మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దట్ ఐఎమ్ షిట్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్స్. ఐఎమ్ టెలింగ్ యూ నౌ దట్ ఇట్ ఈస్ సమ్మర్ అండ్ నౌ దట్ ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ టాకింగ్ సో మచ్ అబౌట్ దెమ్. నేను తర్వాత వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుతా, దట్స్ డిఫరెంట్. సో నాకు ఇంట్లో ఉందంటే మనతోటి గేమ్స్ అన్ని నడవవు భయ్. నేను పండుకొని ఉన్నా, సౌండ్స్ వచ్చినాయి, వెళ్ళి చూడడాలు లేవడాలు లేవు, సావడాలు డైరెక్ట్. నేను పంటా, నువ్వు వచ్చి చంపేసేయి. ఇది ఇట్లా నేను తీసి గల్లీలు ఇట్లా చూసి నువ్వు ఏడికెళ్ళి వస్తావో అని నేను ఆగి ఈ దారిలో ఈ టార్చర్ వద్దు. అంతేనా మేడం? సేమ్ ఎగ్జాక్ట్. అరే ఈ ఈఎంఐలో సావుడేంద్రా భయ్, ఒకటేసారి ఫుల్ క్లోజర్ వచ్చి గొంతు కోసేయి. ఈ డ్రామా అయింది నాకు అర్థం కాదు. మనుషులు ఎట్లనైనా డ్రామా చేస్తారు. అండ్ ఓకే
वुमेन आर डूइंग ड्रामा, ठीक है थोड़ा क्यूट, बट तुम काहे को रे డ్రామా ఆకే మారదోనా. ఈ మూవీస్లో ఉన్న దయ్యాలు అండ్ మూవీస్ అండ్ సమ్మర్ అనే కాంబినేషన్ పక్కకు పెట్టేస్తే ఎంత ఎందుకు మనకి లేనిపోయింది. ఇంట్లో పడుందాం, ఏమొద్దు మనకి, కామ్గా ఇంట్లో కూర్చుందాం అని. ఇట్ వాంట్ వర్కౌట్ లైక్ దట్. ఇంట్లో సమ్మర్లో ఉన్నంత డ్రామా ఏడుండదు, ఎక్కడ ఉండదు. ఎక్కడ లేనంత డ్రామా మొత్తం ఇంట్లోనే ఉంటుంది సమ్మర్లో. కూలర్ తెలుసా అందరికి తెలుసు కదా, మా కూలర్ ఇక్కడ జెన్జీస్ ఉన్నారు, ఎవరైనా చేతులు లేకుండా ఒకసారి జెన్జీస్. కూలర్ తెలుసు కదా, మా కూలర్ साइड की चार गेट्स रहते, अंदर एक ఎండు గడ్డి रहता, उसमें ऊपर से पानी गिरता रहता है ऐसे नीचे, वो है కూలర్ बोले तो. అయితే ఈ కూలర్ పని చేయాలంటే దానికంటే ముందు మనం పని చేయాలి. బకెట్ తీసుకోవో నీళ్ళుదే దాంట్లో పోయి, బకెట్ తీసుకోవో నీళ్ళుదే దాంట్లో పోయి, మొత్తం పోసిన తర్వాత కిందకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. నాకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు నిండింది అది చెప్పి. అరే ఒక ఇంటిమేషన్ లేదు, బతుకు క్లారిటీ లేదు, ఒక మోగిన అలారం లేదు. నేను బండలు తుడిచి బకెట్లు తెచ్చి నీళ్ళు వేసి నేను పని మనిషిలే కానీ నేను చచ్చిపోయినా ఆల్రెడీ. దాని తర్వాత ఎవడో వచ్చి ఆ కూలర్ వాడతాడు. ఇది ఏంది, ఇది నా పొలం ఎవడో ఒకటి రీప్ చేయడం ఏంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ తోటి నా ప్రాబ్లం ఏంటంటే దీని బతుక్కున్నది ఒకటే పని, జస్ట్ వన్ థింగ్ టు డూ ఇన్ యువర్ ఎంటైర్ ఫకింగ్ లైఫ్ ఈజ్ టు వర్క్ వెన్ ద పవర్ ఈజ్ నాట్ దేర్. నిన్ను అట్లా అని చెప్పి పోనీ సంవత్సరం అంతా వాడుతున్నామా అంటే లేదు, మేము వాడం. నిన్ను వాడేది ఒకటేసారి, అది సమ్మర్లో పవర్ కట్ అయినప్పుడే. అది ఎప్పుడు లేనిది సమ్మర్లో పవర్ కట్ అయినప్పుడే ఇన్వర్టర్ పాడవుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో ఇట్లా సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్లో డక్అవుట్ అయినట్టు గలీజ్ దరిద్రమేంద్ర నాకు. అసలు నీకు నువ్వు అసలు ఎందుకున్నావు నువ్వు ఇంట్లో? వై ఆర్ యూ దేర్ టు డూ వాట్? బేసికలీ నీకు ఒక స్పేసు, మళ్ళీ నీకు ఇంత ఇది, దానికి ఒక వెయిట్. ఎప్పుడన్నా మోసిర్రా ఇన్వర్టర్ ఎవరైనా ఇక్కడ లేడీస్? వావ్, కిడింగ్ మీ? ఓకే, అంటే నాకైతే జనాలు కావాల్సి వచ్చింది, ఆ లెవెల్ ఉంది అది. సో ఇన్వర్టర్ పని చేయట్లేదు. సో ఇంట్లో ఎక్విప్మెంట్స్ పనిచేయట్లేదు అంటే ఫస్ట్ అలర్ట్ అయ్యేది ఎవడు? డాడీ. ఇమీడియట్. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఆయన తొందరగా నిద్ర లేవడాలు ఇట్లాంటివన్నీ జరిగిపోతుంటాయి, ఆటోమేటిక్ ఇరిటేషన్ వచ్చేసి ఇంట్లో ఉంటాడు కాబట్టి. మనం అంటే మనకు నైట్ హ్యావిగేషన్స్ అవి ఇవి, మనం కొంచెం లేట్గా లేస్తాం కదా. సో మనం లేట్గా లేవడం అంటేనే ఆటోమేటిక్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫకింగ్ వరల్డ్. సో మా డాడీ ముందే లేచేస్తాడు అనమాట. ముందే లేవగానే ఫస్ట్ లేవగానే చెక్ చేస్తుంటాడు అంతా. ఓకే, లైట్స్ బల్బ్స్ అంతా పనిచేస్తున్నాయి, ఫ్యాన్ పనిచేస్తుంది, నీ అమ్మ గీజర్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి కదరా, వాట్ షుడ్ ఐ డూ రైట్ నౌ? నేను రిపేర్ చేయాలరా? నేను ఐఎమ్ డీసీపీ రామచంద్ర మ్యాన్, కనెక్ట్ మీ టు రాజేంద్ర, ఎలక్ట్రీషియన్ రాజేంద్ర. ఒక రిటైర్ అయిన డాడీకి ఎలక్ట్రీషియన్ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు. వాడు క్లోజెస్ట్ ఫ్రెండ్. నీ అమ్మ వాడితో తిరిగినంత తేడా తిరిగాడు. ఇమ్మీడియట్గా వాడు వస్తాడు ఇంటికి, ఏదో రిపేర్ చేసేసేయాలి. ఎలక్ట్రీషియన్ గాడు ఇంటికి వచ్చేదాకానే వాడు ఎలక్ట్రీషియన్. ఇంటికి వచ్చిన తర్వాత వానితో ఎన్ని పనులు చేపిస్తారంటే వాడి తర్వాత డైటీషియన్, పీడియాట్రిషియన్, కార్పెంటర్, ఇంజనీర్, డాక్టర్ అన్నీ అయి బయటికి వెళ్తాడు వాడు వానితోటి. అన్న అదే స్క్రూ డ్రైవర్తో కిచెన్లో కూడా అదేదో తీసుకున్నారు కదా, ప్లంబింగ్ యాక్టివిటీ ఒక చిన్నది ఉంది, వాడిని అన్ని సకల కళ వల్లభుడు అయి బయటికి పోతాడు వాడు లాస్ట్కి ఎలక్ట్రీషియన్. వాడు జీవితకాలం నాకు రుణపడి ఉండాలి. ఎందుకంటే మా డాడీ పొద్దున్నే లేచి రిపేర్ చేయడానికి మా కొడుకు తప్ప ఎవ్వడు లేడు అనే ఒక కాన్సెప్ట్లో లేచి ఆయనను పిలిచిండు. సో నా వల్లనే వాడు ఆ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాడు. తిట్లు పడ్డాయి నాకు, దెబ్బలు తిన్నది నేను, స్కిల్స్ వచ్చింది వానికి. రిపేర్ ఏమన్నా అయిందంటే ఏం లే, అన్నీ బాగానే ఉన్నాయి, ఈయనకు వదిలిచ్చాలి, ఆయనతో మాట్లాడాలి, ఆ వైర్ బిగించు, ఈ వైర్ బిగించు. సో ఇంట్లో కూడా పెద్ద మనకు క్లారిటీ లేదు, ఇంట్లో కూడా ఇంతే బ్లాస్ట్ సీన్స్ జరుగుతున్నాయి. అయితే నేను అనుకున్నా సరే సమ్మర్లో ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే, ఎటు తిరిగినా కూడా బ్లాస్ట్ అవుతుంది, సమ్మర్ని ఇగ్నోర్ చేసేద్దాం మనం కాసేపటికి. అండ్ లెట్ us assume ఒకవేళ సూర్యుడే మనిషి అయితే, ఇఫ్ హీ ఈజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ హ్యూమన్, అండ్ వీఆర్ ఇంటర్వ్యూయింగ్ సూరజ్. యా, సో టుడే వీ హ్యావ్ సూరజ్ విత్ us. రౌండ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. కనిపించాడు, కాలిపోతుంటారు ఏడుకాడ, అదొకటి చూసుకుంటుండాలి మీరు అంతే. యా, సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే విల్ ట్రై టు అండర్స్టాండ్. మరి సూరజ్ గారు ఇప్పుడు ఇక్కడ మన రైట్ సైడ్కి ఉన్నారనమాట, మీకు కనపడను వాళ్ళకి చెప్తున్నా. యా, సో రైట్ సైడ్ ఓకే కదా. సో మిస్టర్ సూరజ్, సో నేను మిమ్మల్ని ఏమడగాలనుకున్నానంటే, ఇప్పుడు భారతదేశానికి వచ్చే ముందు దాకా మీరు బాగానే చిల్గానే ఉన్నారు, వేరే దేశాల్లో చల్లగానే బిహేవ్ చేశారు. మరి ఇండియాలోకి రాగానే ఇంత వర్స్ట్గా, అదే ఇంత ఇంత ఐ మీన్ ఎంత వేడిగా, ఎందుకు యారోగెంట్ కూడా మనకు లేనిపోయిన డైలాగ్స్, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అది ఇది అంటే, సో प्लीज़ टेल मी व्हाट इज़ योर एक्सपीरियंस एंड व्हाई हैव यू स्टार्टेड बिहेविंग लाइक दिस. तो मेरे को जब तक मैं हिमाचल क्रॉस करके आ रहा था तब सब ठीक था. We had beautiful valleys, the valley of flowers, the mountains, the greenery, it was lovely. जब मैं दिल्ली आया
సార్ క్రౌడ్ తెలుగు కొద్దిగా ఏమన్నా తెలుగులో ఓకే 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 సరే. అయితే నేను ఢిల్లీకి రాగానే పరిస్థితి ఏమైందంటే నాకు ఢిల్లీలో ఎంటర్ కాగానే పొల్యూషన్ అనేది నాకు తెలియలేదు. నేను వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా ఉంది వెదర్, ఇంత చల్లగా ఉంది, ముందరున్న బిల్డింగ్స్ కనిపించలేదు, పక్కన ఉన్న మనిషి కనిపించలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఫాగ్ ఉంది అది ఇది. ఫాగ్ కాదు స్మాగ్ అని చెప్పాడు ఒకడు. వాట్ ఈ స్మాగ్ నాకు అర్థం కాలేదు ఫస్ట్లీ. ఓకే మాస్క్ ఇచ్చిండు నాకు. తర్వాత ఐ వోర్ అ మాస్క్ అండ్ ఐఎమ్ లైక్ 500 ఉంది కదా యావరేజ్ ఏక్యూఐ మీది, మాస్క్ పెట్టుకొని ఏం చేయాలరా నేను? సముద్రంలో మునిగిపోతున్నానికి హెల్మెట్ ఇచ్చినట్టుంది పరిస్థితి. నీళ్ళు పోతాయి కదా నాన్న ఎట్లయినా లోపలికి. ఇక్కడ మాత్రం పొల్యూషన్, మాస్క్ లోపలికి వెళ్ళలేదా? బొక్కలో మాస్క్ N95 కాదు N295 ఇచ్చినా వాడు గుడిచిపోయినట్టే, వాడు గానాడు. తో అవి మే ఏ జబ్ పూఛా ఆద్మీకు, వాడు నాకేం రెస్పాండ్ అయ్యిండు అంటే సూరజ్కి. ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో మేము కూడా ఇట్లానే బాధపడ్డాం. అప్పుడు నన్నేమన్నావు, పోయి చెట్టు కింద నీడుంది కదా ఆడ కూసో అన్నావు. ఇంత వేడిలో 50 డిగ్రీల్లో నువ్వు చెట్టు కింద నీడుంది కదా ఆడ కూసో అనడం ఎంత న్యాయమో, ఇంత పొల్యూషన్లో నీకు మాస్క్ ఇచ్చి దీంతో బతుకు అనడం కూడా అంతే న్యాయం రా అని చెప్పాడు. బ్యాంచోద్ అని కూడా అన్నాడు. హీ స్కోల్డెడ్ మీ, హీ స్కోల్డెడ్ సూరజ్, ద వన్ బిహైండ్ లైఫ్, బిహైండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ది సోలార్ సిస్టమ్. యూ కాల్ మీ బ్యాంచోద్? సార్ సూరజ్ గారు మీరు చాలా సీరియస్ అవుతున్నట్టున్నారు. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే పిల్లలు ఫస్ట్ పుట్టారనమాట. ఫస్ట్ యారోగెన్స్, యాటిట్యూడ్, దాని తర్వాత బక్చోది అంటే ఇట్లా పిల్ల కథలు, ఫాల్తు ముచ్చట్లు అని ఇట్లాంటి కొన్ని థింగ్స్ పుడతాయి. దాని తర్వాత ఈ కాంబినేషన్స్ అన్నింటిని ఇన్హెరిట్ చేసుకొని ఇట్లా రిజరెక్ట్ అవుతారనమాట ఢిల్లీలో జనాలంతా. సో ఈ యాటిట్యూడ్ బేసిక్గానే వాళ్ళలో ఉంటుంది. ఎంత సూర్యుడైనా నువ్వు ఢిల్లీ వాళ్ళ కింద నువ్వు కిందకి వెళ్ళాలి, అట్స్ వాట్ దే బిలీవ్ అట్లీస్ట్. అండ్ ఇది బ్యాంచోద్ అనేది ఏదుందో మీరు సీరియస్ కాకండి, ఇది అసలు బూత్ కానే కాదు. ఇట్స్ నాట్ బేసికలీ అదొక అద్భుతమైన పదం వాళ్ళ కోసం, అంటే ఒక మహిమాన్వితమైన పదం అనమాట. వాళ్ళు ఊరూరికే వాడేస్తుంటారు. కొన్ని రోజులు అయితే దేవనాగరి లిపిలో కూడా దీన్ని ఎక్కిద్దామని చెప్పి ప్లానింగ్ ఉంది దానికి. సో మీరేం టెన్షన్ పడకండి, అట్లాంటి సీరియస్ కావద్దు మీరు. సరే అయితే ఢిల్లీ తర్వాత ఏమైందండి? సో ఢిల్లీలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నేను ఢిల్లీ నుంచి కిందికి వచ్చా. కొంచెం నార్త్ బాగాలేదు కదా, సెంటర్ ముంబై. సో ముంబై దగ్గరికి వద్దాం. సో ముంబైకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ముంబైలో స్టే చేద్దామని చెప్పి అక్కడ ఒక రెంట్కి తీసుకుందాం ఒక ఇల్లు అనుకున్నాను. ఇల్లు రెంట్కి తీసుకున్న తర్వాత నేను వానికి చెప్తే వాడు రెంట్ చూపిస్తే కళ్ళు బైర్లుగా మీనే నాకు. ఏందిరా ఈ రెంట్? ఫిర్ భీ मैंने उसको बोला నాకు పూర్తి రోజు వద్దురా, హాఫ్ డే చాలు నాకు, నేను వెళ్ళిపోతా, హమ్ సూరజ్ హే షామ్ మే నికల్ జాతే హమ్. నో 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 నువ్వు పూర్తిగానే పే చేయాలి. కైకు బోలేతో జబ్ సూరజ్ భాయ్ సమ్మర్ ఆయా థా మీకేమనిపిస్తుంది? సాయంత్రం 6ంటికి నువ్వు వెళ్ళిపోగానే చల్లగా మా మీద వాన పడుతుంది అనుకుంటున్నావా? నువ్వు హాఫ్ డే దొబ్బేసిన తర్వాత కూడా సెకండ్ హాఫ్ కూడా మాకు సుక్కలు చూపించినావు కదా రాత్రి అంతా. కాబట్టి ఇప్పుడు నువ్వు హాఫ్ డేనే ఉంటున్నావు కూడా నువ్వు ఇంతనే పే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సర్క్యూట్ కాలిపోయింది నాకు దాంతో. ఓకే 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 రిలాక్స్. మరి సౌత్ ఏమన్నా ట్రై చేయలేదా మీరు? నార్త్ మిడ్ అంత సింక్ అవ్వలేదు. साउथ आर वेरी पोलाइट पीपल. सो साउथ या हमने ट्राई किया साउथ. तो हम साउथ पे आए तो पहले हम बैंगलोर गए. तो बैंगलोर में जब गए थे एयरपोर्ट से ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండింది నాకు వెళ్ళాల్సిన చోటు. అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ నాకు చూపించింది సమ్వేర్ అరౌండ్ 20 minutes. సో నేను వెళ్ళి ఇట్లా కూర్చున్న వెంటనే ఆటోలో 2 hours అయ్యింది నాకు 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి. అరే ఏమన్యాయం రా ఇది, 20 నిమిషాలు అన్నోడు 30 నిమిషాలు అవుతుంది, లేదంటే గంట అవుతుంది, 2 గంటలు అన్యాయం మాట్లాడతలేను. ఏందిరా అన్యాయం? రా అన్నాడు మిమ్మల్ని అన్నాడు, రా అన్నాడు నన్ను వాడు. ఇట్స్ ఓకే వాడు బెంచోదే అన్నాడు. సో అదే ఐ మీన్ బూత్ కాదు అన్నావు ఇందాక, బూత్ కాదు జస్ట్ కిడింగ్ యూనో. సో సీన్ ఏంటంటే మీరు కూడా సమ్మర్ 2 నెలలే అని చెప్పారు, పుస్తకాల్లో కూడా మాకు అలాగే చెప్పారు, కానీ మీరు ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా 6 నెలలు వాయించారు. మేమేమన్నా మాట్లాడామా? అన్నీ మూసుకొని తుడుచుకున్నాగా. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అందుకే మీకు 20 నిమిషాలు కాస్త 2 గంటలు అవడం జరిగింది అని చెప్పి పంపించారనమాట. సో ఏ స్టేట్లో కూడా మీకు క్లారిటీ రాలేదనమాట, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు. మరి హైదరాబాద్ ట్రై చేయలేకపోయారా మిస్టర్ सूरज? ऑफ कोर्स काहे को नहीं किया, हैदराबाद ट्राई किया. हैदराबाद भी, हैदराबाद में आते ही प्रॉब्लम ये है, मेरे को एक बंदा दिखा, मैं सूरज ऐसे चल के जा रहा हूँ, सूरज चल रहा बोले तो क्या है मिनिमम हाइट, सूरज सूरज भाई बोलते अట్లాంటిది. अरे सूरज भाई हल्का सा सिगरेट जलाना, इधर साइड में आओ, एक बार खींच के लेके गया मेरे को. ठीक है जला लिया, सिगरेट हो गया, उसके साथ आदमी भी जल गया, वो दूसरी बात है. तो मैं थोड़ा सा राइट पे गया महफिल में बिरयानी खाने के लिए, और वहाँ पे कुक मेरे को खींच के लेके गया, अरे इधर आओ जी थोड़ी देर के लिए दम लगाना है बिरयानी में, थोड़ा लगा के जाओ. अरे మజాక్ అవుతుందారా? ఒక ఏరియాకు పోతేనేమో ఇటు పక్కకి వెళ్ళి మొత్తం అంతా నల్లగా బట్టలు వేసుకుని వెళ్తారు. సమ్మర్ అంటే భయం లేదురా మీకు ఎవరికి?
అసలు ఏమాత్రం అన్న బ్లాక్ డ్రెస్ వేసుకుంటారా మీరు? సమ్మర్లో బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, వేడిగా ఛాయ్ తాగుతారు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అర్థమవుతలేదు. మీకు ఏమైనా భయం భక్తి ఏమన్నా? భయమే తెలియని బ్లడ్ రా మాది అన్నాడు ఒకడు. ఓకే. ఇంకొకడు, ఇదేం వేడిరా భయ్, ఇంతకంటే వేడిగా నీలోఫర్లో ఛాయ్ ఉంటుంది, వచ్చి తాగి చూడు, మీ తాత మీ ముత్తాతలు కూడా గుర్తొస్తారని చెప్పిండు ఒకడు. సూరజ్ భాయ్కో ఐసే బాతా బోల్ రే లోగ్. ఇది ఒక్కటే కాకుండా సమ్మర్ అంటే భయం లేకుండా, అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సూరజ్ భాయ్ వచ్చేసిండు, అమ్మమ్మ గజ మేము ఉనికిపోతున్నాం అని చెప్పి చెట్లు నాటేసి ఇవన్నీ చేస్తాం అనుకున్నాం. 400 ఎకరాలు ఉన్న చెట్లన్నీ కొట్టేస్తా. ఏం బీక్తావు? నువ్వేం బీక్తావు? నువ్వేమైనా బీకగలుగుతావా? నువ్వు ఏం బీకలేవు. నువ్వు యువర్ నథింగ్ బేసికల్లీ. అయితే ఇది విన్న తర్వాత నాకు కళ్ళు మండాయి. ఎవరు? సూరజ్. ఓకే, సూరజ్ కళ్ళు మండాయి. అయితే ఐ వాజ్ లైక్, ఏ నై హోతా భాయ్, అవ్వదు, ఇది జరగదు, నేను ఒప్పుకోను దీనికి. ఈ బిహేవియరే తీసుకొని మీరు ముందుకెళ్ళేటట్టు అయితే గనక ఈసారి 50 degrees Celsius తోటి నేను టెంపరేచర్ స్టార్ట్ చేస్తా. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎట్లా కాలిపోతుంది అన్న టాపిక్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తా. బయట మొత్తం సన్స్ట్రోక్స్తో రచ్చలేపుతా. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ చేయని రేంజ్కి నేను తీసుకెళ్తా అని సూరజ్ భాయ్ చెప్పాడు. భాయ్ హమ్ భీ హై ఉస్మే, తుమ్ భీ హై. ఓకే హమ్ భీ హై. అయితే ఏమన్నా యూత్కి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు వినండి. ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ 10 miles, ఎయిమ్ ఫర్ ద 2nd mile. తర్వాత డిహైడ్రేట్ అయి సస్తావు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపు నేనున్నా ఇక్కడ. థ్యాంక్ యూ సూరజ్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ సో అదండి మరి మన సూరజ్ యొక్క మనోగతం అండ్ ఆయన ఆడియన్స్ మీద తీసుకుందాం అనుకుంటున్న రివెంజ్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మరి సమ్మర్ వస్తుంది దగ్గరలో, చాలా జాగ్రత్తగా అన్నీ పాటిస్తూ అన్నీ ఏంటండి అఫ్ కోర్స్. సో టేక్ మెజర్స్ అండ్ stay home as usual because you can do nothing. And yeah, that's all. I think I'll close the show with this. Thank you very much, ladies and gentlemen.